కొన్ని వదులుకోవాల్సి వచ్చింది. మేము 3 గర్ల్స్. మమ్మీ సిస్టర్ చూసుంటే అడగకపోయేటోడేమో. చూసుకుంటే ఇంత హ్యాపీగా ఉండలేము కదా. మేము ఏది ఈజీగా సంపాదించలేదు. హోమ్ అది పెద్ద అచీవ్మెంట్. ఎవరిని ఈజీగా నమ్మొద్దు. ఇది కారణం మా హస్బెండ్ సపోర్ట్. నువ్వు చాలా చేసినావు కదా. షీజ్ ఎ మదర్. అంత సీన్ లేదు. 20కి ముసలోళ్ళు అయితే ఎట్లా కదా. అది మా అమ్మమ్మ వాళ్ళని. పెళ్లి తర్వాత మమ్మీతో మెమరీస్ గిల్టీ ఉండకపోయేదేమో. ఏం క్వశ్చన్ అడుగుతున్నా? నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతాయి అయితే బాగున్నారు. అందుకే బ్రదర్ లేరు అనే ఫీలింగ్ తక్కువ. లేజినెస్. హ్యాపీగా అనిపించిందంటే నా కొడుకు జాబ్ రావడం. సిచ్యువేషన్ నువ్వు బ్యాడ్ అయినా సరే నా దగ్గర స్టాండ్ తీసుకుని మాట్లాడతాం. లేదు అన్నయ్య ఏడుస్తుంది పక్కన. దానివల్లనేమో కొంచెం నీకంటూ భయం అంటే వచ్చింది. ఉప్పు టీవీలో కూడా బాగుంటుంది. ఉప్పు కాదు ఏం చేయమంటే కొంచెం డాడీ కొలకలు వచ్చేసరికి ఏది వేసుకున్నా బాగుంటుంది. అవును సూపర్ ఉన్న వరకు నాకు తెలుసు. హాయ్ గైస్, వెల్కమ్ టు మైక్ అనానిమస్. ఈరోజు మన గెస్ట్ చాలా స్పెషల్ అండ్ ఈ ఎపిసోడ్ కూడా చాలా స్పెషల్. ఎందుకంటే ఈరోజు నేను తీసుకొచ్చిన గెస్ట్ నన్ అదర్ దెన్ మై మదర్. సే హాయ్ మదర్. హాయ్. నీ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నేను స్వీటీ వాళ్ళ మమ్మీ. అంతేనా? స్వీటీ వాళ్ళ మమ్మీ. ఐఎమ్ హోమ్ మేకర్. మా మమ్మీ షీజ్ ఎ హోమ్ మేకర్. సో మమ్మీ ఈరోజు అసలు దేని గురించి మాట్లాడుతున్నాం అనుకుంటున్నాం? ఏమైనా ఐడియా ఉందా? నో. ఓకే, ఈరోజు ఒక టాపిక్ అంటూ ఏం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ యూ. మొత్తం నీ గురించి ఈరోజు ఎపిసోడ్ అంతా. ఇంపార్టెంట్ క్వశ్చన్. నీ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతున్నా. నీ లైఫ్లో నేనంటే ఏంటి? స్వీటీ అంటే ఏంటి? అంటే నా కూతురు. నా కూతురు అంటే నేను చేయలేని తనతో చేయించుకొని చూడాలనుకుంటున్నాను. అంతే అంతే. దట్స్ ఆల్. నీ లైఫ్లో లైక్ నువ్వు అంటే నీ ఐడెంటిటీ అంటే ఏమైనా చెప్పడానికి ఉందా? ఇది నేను అని. ఇది నేను అంటే మంచి టైలింగ్లో ఇంప్రూవ్మెంట్ బాగానే ఉంది. అంటే నేనంటూ ఒక టైలర్, ఒక టీచర్ ఓకే అనుకున్న టైంలో ఫ్యామిలీ వల్ల కొన్ని వదులుకోవాల్సి వచ్చింది. అంతే. ఏం వదులుకున్నావు? అంటే రెగ్యులర్ రొటీన్లో ఉండకుండా నాకంటూ ఒక స్టైల్ ఉంటుంది కదా, దాన్ని వదులుకున్నాను. అది ఫ్యామిలీ కోసం. అంటే టీచింగ్ వదిలేసింది? టీచింగ్ ఒకటే కాదు, జాబ్, డ్రీమ్స్ అనేది ఏం లేదు. మేబీ నేనంటూ బయటకు వెళ్ళి జాబ్ చేయాలనేది కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. అది నేను బయటకు వెళ్ళడం వల్ల పిల్లలు సఫర్ అవుతారు, హస్బెండ్ వైఫ్ ఇద్దరు. ఫ్యామిలీ లైఫ్లో ఒకరి ఇంట్లో ఉంటేనే ఒకరు బయటకు వెళ్తారు కనుక నేను ఇంట్లో ఉన్నాను. అలా అని నేనేం మిస్ అవ్వలేదు. హ్యాపీ మూమెంట్స్. అంటే డ్రీమ్స్ అంటే లైక్ నా పిల్లల్లోనే నా డ్రీమ్స్ నేను నెరవేర్చుకోవాలని ఫిక్స్ అయిపోయింది. నీ లైఫ్లో అన్నయ్య రాగానే అంటే నీ ఫస్ట్ మదర్ అవ్వగానే నీ ఫీలింగ్ ఏంటి? లైక్ హ్యాపీయా? అంటే నాకు పెళ్ళి అవ్వగానే బాబు పుట్టడం వల్ల మా ఫ్యామిలీలో బాయ్ లేరనమాట. మేము 3 గర్ల్స్. మేబీ నాకు తోడు సెక్యూరిటీ. ఫస్ట్ తనని నాకు నచ్చినట్టుగా పెంచుకున్నా. అంటే నిన్ను అంటే నువ్వు అనుకున్నావు నాకు ఫస్ట్ బాబే కావాలి అని? మేబీ ప్రతి మదర్కి ఫస్ట్ బాబు వచ్చిన తర్వాత పాప వస్తే సెక్యూరిటీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. నీకంటూ ఒక బ్రదర్ని ఇచ్చిన కదా, వాడే నేను చూసుకుంటాడు కదా, అదే హ్యాపీనెస్. నాకు హ్యాపీ లేదు, నాకు లేదు, నీకు ఉండాలని నేను అనుకున్నా. అలా అని 2 బాయ్స్ కావాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఒక బాయ్. నువ్వు ఫస్ట్ నుంచి ఒక బాయ్ కావాలి, తర్వాత ఒక గర్ల్ కావాలి. ఫస్ట్ బాయ్, తర్వాత ఇంకొకరు. అంటే ఫస్ట్ బాయ్ పక్క, తర్వాత మేబీ గర్ల్ అయినా బాయ్ అయినా పర్లేదు, కానీ ఫస్ట్ అయితే బాయ్ కావాలి. యువర్ బ్రదర్. నాకు ఒక సిబ్లింగ్ కావాలి, సిస్టర్ కావాలని ఆ ఏజ్లోనే అడిగిండు. బాయ్ అడగలేదు, సిస్టర్ని అడిగిండు. రాఖీ వస్తే మమ్మీ సిస్టర్ కావాలి. నాకు రాఖీ అంటే డబ్బులు తెలియదు కదా, మేబీ తెలుసుంటే అడగకపోయేటోడేమో. నీ లైఫ్లో డాడీ రాగానే అంటే లైక్ ఈ పర్సన్ నువ్వు మ్యారేజ్ చేసుకోగానే నీకేమన్నా
అంటే హ్యాపీయా లేకపోతే ఎందుకు చేసుకున్నారా బాబు అట్లా ఏమైనా మూమెంట్స్ ఉన్నాయా? అప్పుడు అలాంటివి ఏం లేవు. బాగా చూసుకునేవారు డాడీ? చూసుకుంటే ఇంత హ్యాపీగా ఉండలేం కదా. కష్టాలు సుఖాలు రెండు చూసినాను. ఆయన ఉండడం వల్లనే నేను అనుకున్నవి కొన్ని చేయాలి. మేబీ ఆ మాత్రం సపోర్ట్ చేసే హస్బెండ్ లేకపోతే ఎట్లుండేదో చెప్పలేదు. ఓకే, నీ లైఫ్లో ప్రౌడెస్ట్ మూమెంట్, లైక్ ప్రౌడెస్ట్ మూమెంట్ అంటే నేననే కాదు, అన్నయ్య అయినా నేనైనా డాడీ అయినా అన్నిట్లో ప్రౌడెస్ట్ మూమెంట్. మేము ఏది ఈజీగా సంపాదించలేదు, కష్టపడ్డాం. ఒక హోమ్ కోసమైనా ఒక జాబ్ ప్రతిదానికి కష్టపడ్డాం. అందులో మాకంటూ మేము స్ట్రగుల్ అయినా సరే ఎప్పుడూ మేము కష్టపడ్డట్టుగా లేము. హ్యాపీగా ప్రతిదీ తీసుకున్నాం, చెడు తీసుకున్నాం, మంచి తీసుకున్నాం. ఎంత కష్టపడితే అంత డబల్ వస్తుంది అంటారు కదా, అది మాకు వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇంకా కావాలి. వన్స్ బిజినెస్లో సెటిల్ అవ్వాలి, బాబు జాబు పాప జాబు అని అంటే ఓకే, నువ్వు ఎక్కాలి కదా ఇంకా జాబు. ఆల్రెడీ అన్నయ్య జాబ్ చేస్తుండు. హోమ్ అది పెద్ద అచీవ్మెంట్. అది ఓకే అయిపోయింది. 1/2 కొన్ని ట్రబుల్స్ ఉన్నాయి మన అనుకున్న వాళ్ళు మోసాల వల్ల. ఓకే, ఇది కూడా వస్తుంది. అదని కాదు, గుణపాఠం. ఎవరిని ఈజీగా నమ్మొద్దు. దేన్నైనా గుణపాఠంగా తీసుకొని మనకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కనుక మనం ఒకరిలా దిగజారకుండా మన బతుకు మనం బతుకు అంతే. ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే ఇంతకంటే కష్టాలు చూసి వచ్చినాం, సెటిల్ అయినాం. కానీ ఏ రోజు మా ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ మనీ వల్ల రాలేదు. అది మేము సంపాదించుకున్నాం, తెచ్చుకున్నాం. ఐఎమ్ ప్రౌడ్. అన్నిటికీ కారణం నా హస్బెండ్ సపోర్ట్, మోరల్ సపోర్ట్. తనే చేసిండు, నేను చేసింది ఏం లేదు. ఓన్లీ ఇక్కడ చెప్పడం వరకే. నువ్వు చాలా చేసినావు కదా. ఓన్లీ స్టిచ్చింగ్ పరంగా అంతే. మేబీ ఇంట్లో ఉండి చేయగలిగింది అంతే కదా. నీ లైఫ్లో నా వల్ల ఏమన్నా హ్యాపీనెస్ ఉండాలి అంటే నాకంటూ బెస్ట్ ఫ్రెండ్ నువ్వు. బేబీ డాల్ బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ నా తమ్మి చెప్పుకోగలుగుతావా? చెప్పుకోవడం వల్లనే కదా బెస్ట్ ఫ్రెండ్ అనేది. అంతే. నా ఫ్రెండ్స్ సీక్రెట్స్ అన్నీ చెప్తావు కదా నీకు. ప్రతి ఒక్క ఫ్రెండ్ గురించి అన్ని ఇన్ డీటెయిల్గా చెప్తా సీక్రెట్స్. అప్పుడు నువ్వు ఏమనుకుంటావు? లైక్ ఫ్రెండ్స్ అన్నప్పుడు ఆ మాత్రం షేర్ చేసుకుంది వేస్ట్ కదా. అంతే, అందుకే ఫ్రెండ్ అన్నాను. కానీ బ్యాక్ ఫైర్ అయితే నేను మమ్మీకి ప్రతిదీ చెప్తా. ప్రతిదీ చెప్పినాక ఏదైనా మూమెంట్లో నేను అలా చేద్దాం అనుకున్నా మమ్మీ అంటే వద్దు, వాళ్ళు ఇట్లా, వాళ్ళు అలా అంటారు, వాళ్ళు ఇలా చేస్తారు, వద్దు అని నేను అన్ని ఫ్రీగా షేర్ చేసుకున్నాను. ఒక పాయింట్లో బ్యాక్ ఫైర్ అవుతాయి అవి నాకు. ఎందుకంటే వాళ్ళ గురించి డీటెయిల్గా తెలుసు కాబట్టి మమ్మీ కొన్నిసార్లు ఆపుతుంది, వద్దు వాళ్ళు తెల్లకు వీళ్ళు తెల్లకు ఇచ్చేయకు వచ్చేయకని. స్టిల్ తను చెప్పింది ఏది తప్పు కాదు. మా మమ్మీ చెప్పిన ప్రతి ఒక్క అజంప్షన్ కరెక్ట్ అయింది. షీఈ్ ఎ మదర్. నేను ఆ ఏజ్ నుంచి వచ్చినా కనుక మంచి చెడు ఫ్రెండ్స్ అన్నప్పుడు నమ్ముతాం, అందరినీ నమ్ముతాం. అందులో మంచి చెడు చెప్పకపోతే మదర్ ఉండేందుకు? చెప్పుకునేంత ఉందంటే నేను అది షేర్ చేసుకోగలిగితేనే కదా. బ్యాక్ స్టెప్ అంటూ పడితే ఎవరు మనమే లేట్ చేసుకోవాలి. అది నీకు ఎందుకు నేను బిజినెస్ చేస్తాను అంటే లైక్ నచ్చదు. లైక్ ఈవెంట్ మేనేజ్మెంట్ అయినా ఏదైనా చేస్తుంటే నీకు ఎందుకు నాకు స్టడీ అని ఎందుకంటే నేను డాడీ స్టడీ చదవాలన్నా మమ్మల్ని చదివించేంత లేదు మా పేరెంట్స్కి. మాకు మాత్రం మేము బిజినెస్ చేస్తాం, మీరు మాత్రం జాబ్ స్టడీకి సంబంధించి. ఓకే, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరు బిజినెస్లోకి వస్తారంటే కాదని కాదు, జాబ్ చేస్తూనే బిజినెస్లోకి రావాలి. అది వదిలి రావడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నీకు బ్రదర్ ఇష్టం అసలు సాఫ్ట్వేర్లో నా పిల్లలు ఇలా ఉండాలి. నాకు ఒక ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి. ఐపీఎస్ కాదు, ఐఏఎస్ అంటేనే ఇష్టం. అది మీరు చేయాలన్నారు కదా. మాకంత సీన్ లేదు, అందుకే ఉన్న దాంట్లోనే ఇది చేయండి. మేము చేయలేదు, మీరు చేయాలని మేము చూసుకుంటున్నాం అంతే. ఇంత స్ట్రగుల్ అనుభవించింది కూడా నా పిల్లలు చెప్తే జోక్ ఉంటుందేమో కానీ ఒక క్యాబ్ వచ్చి రిసీవ్ చేసుకొని ఐడి వేసుకొని ఒక ల్యాప్టాప్ బ్యాగ్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళడం అంటే నా కోరిక. అది నేను చేయలేకపోయినా నా పిల్లల్లో చూసుకొని ముడుస్తాను అంతే. కానీ నీ కొడుకు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. అంటే తను అక్కడ ఉండొచ్చింది కదా, అది గొప్పే కదా. మేబీ నువ్వు చేస్తావేమో. చేస్తాను ఏమో, మేబీ మే నాట్ బి ఫుల్ఫిల్ అవుతుందేమో. అంటే చేస్తుంది కదా. నాకు నేను ఏది చేస్తానో సపోర్ట్ చేస్తాను కదా. లైక్ యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను అన్నా, సరే ట్రై చేయి ఏమవుతుంది అన్న. ఇన్స్టా ట్రై చేస్తాను అన్న, ట్రై చేయి ఏమవుతుంది, ట్రై చేస్తేనే తెలుస్తుంది అన్న.
స్టడీ అనగా నువ్వు అన్నిట్లో పుష్ చేస్తున్నావు కానీ ఈవెంట్ మేనేజ్మెంట్ అనగానే వద్దు నీ వల్ల కాదని ఎందుకని నువ్వే లాగుతావు ట్రై చేయని దాన్ని కూడా సపోర్ట్ చేయొచ్చు అంటే దానికి ఎట్లుంటుందంటే ఏజ్ని బట్టి మెచ్యూరిటీ ఉంటుంది. నీకంటూ ఈ ఏజ్లో ఆ మెచ్యూరిటీ లేదు. అంటే నేను ముసలిదాన్ని అయినాక చేయలేను కదా. అరే అని 19-20కి ముసలోళ్ళు అయితే ఎట్లా కదా. నేను చాలా 21 ఉంది life. ఆల్రెడీ నేను జాబ్ అంటే మన దాంట్లో సపోర్ట్ చేసే హస్బెండ్స్ ఉండరు. తర్వాత ఫ్యూచర్ లైఫ్లో ఇబ్బంది పడొద్దంటే బిజినెస్ వద్దు, జాబ్. అప్పటికి తను ఇష్టపడి చేయగలిగిండు అనుకుంటే అప్పుడు నీకు అంటే నచ్చింది ఇప్పుడు చేయొచ్చు. నా ఫ్యూచర్లో వచ్చే హస్బెండ్ గురించి ఆలోచించి నేను నా జాబ్ చేసుకోవాలంట. అది తప్పదు. తప్పదు ఎట్లయితే అంటే No, no, no. కరెక్ట్. ఎట్లా అంటే ఇప్పుడు ఏదో మనం అనుకొని ఒక అడుగు వేస్తాం. దాన్ని నేను పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. నాకంటూ జాబు ఏదన్నా మా ఫాదర్ ఒప్పుకునేది. నాకున్న స్టడీకి అప్పుడు మా వాళ్ళకి పెళ్లి చేసేయాలి. 3 girls, పెద్దమ్మాయి పెళ్ళి అయితే మాకు బాధ్యత తీరుతుందని. తర్వాత కొన్నిటికి మీ ఫాదర్ నోను అనేది అన్నాడంటే తన ఫ్యామిలీలో ఉన్న దాన్ని బట్టి తను వద్దన్నాడు. తను బిజీ కనుక నాకు అట్లా చెప్పిండు. ఇప్పుడు నీకు నాకు తెలియదు ఈ ప్రొఫెషన్లో ఈ టైంలో ఈ జనరేషన్లో హస్బెండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేయాలి. అప్పుడు కూడా నేను నీకు చెప్పినా కదా, మ్యారేజ్ అయినా నేను మీ పిల్లల్ని చూసుకుంటా, మీకు మూల సపోర్ట్ చేస్తా. అది నా ఇంటెన్షన్. మీరు జాబ్ చేయడం అంటే నాకు ఇష్టం. జాబే, బిజినెస్ సెకండ్ అంతే. వన్స్ పెద్ద పెద్ద శాలరీస్ తీసుకొస్తే చాలు నాకు. పెద్ద పెద్ద ఫాదర్ salaries చూసుకుంటారు. తీసుకొస్తే అంటే మనీ ఒకటేనా? అది సాటిస్ఫాక్షన్ ఉండాలంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఎందుకు మమ్మల్ని పుష్ చేయలేదు అని మీరే అడుగుతారు. ఆ టైం రాకుండా ముందే చెప్తున్నా. అన్నయ్య హ్యాపీ ఇప్పుడు ఆయనకి నువ్వు చెప్పింది చేయడం వల్ల మంచిగా జాబ్లో ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, ఆయనకు సాటిస్ఫాక్షన్ నువ్వు వచ్చింది జాయిన్ కాబట్టి. అవుతావు. నేను జాయిన్ అవుతా అంటే చెప్పలేము కదా. ఇప్పుడు ఆయన సిచ్యువేషన్కి నా సిచ్యువేషన్కి ఇది రెజిస్ట్రేషన్ చాలా ఇంట్లో డిఫరెంట్. జాబ్ చేయాల్సిందే. ఇదే ఇదే లైఫ్ కాదు, అది గుర్తుపెట్టుకో. అంటే పాడ్కాస్ట్లో వర్కౌట్ అయినా నేను ఇది సైడ్ బిజినెస్. సైడ్ బిజినెస్ మాత్రమే. జాబ్ సాఫ్ట్వేర్ కావాలి నా డ్రీమ్ అది. సరే నాది ఒకటే నీకోసం. కాదు, మీ ఫాదర్ డ్రీమ్ కూడా. డాడీ డ్రీమ్ అసలు నేను ఏం చేసినా డాడీకి హ్యాపీనెస్, నీకు హ్యాపీనెస్. ఏది చేసినా సరే ప్రౌడ్ ఫేస్ చేసుకొని ఇట్లా చూస్తారు నన్ను. కానీ అదే ప్రౌడ్లో మీరు ఉంచాలంటే నేను చెప్పింది మీరు వినాలి. ఓకే ఓకే చూద్దాం. ఇప్పుడు నువ్వు చిన్నప్పుడు మీ అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగినావు కదా, చాలా పెద్ద ఫ్యామిలీలో, మమ్మీతో లేవు కదా. నువ్వు చిన్నప్పుడు నీకు ప్యాంపరింగ్ దొరికిందా? లైక్ ప్యాంపర్ చేసేవాళ్ళు ఉన్నారా? ఓకే ఉంది. మా అమ్మమ్మ చూసుకునేదా? బాగా చూసుకునేది. కొన్నమ్మ చూసుకుంది కానీ తను చూసుకుంది కనుకనే నేను ఇలా ఉండగలిగిన. ఈరోజు నేను పెద్ద ఫ్యామిలీలోకి కోడలుగా వచ్చి లీడ్ చేస్తున్నా అంటే అది మా అమ్మమ్మ వాళ్ళని. అంటే అక్కడ స్ట్రగుల్స్ వల్లనా లేకపోతే తను అట్లా నేర్పించిందా? పెద్ద ఫ్యామిలీలో మంచి చెడు అన్నీ నేర్చుకుంటాం కదా. ఎవరు ఎట్లా స్ట్రగుల్ అవుతారో చూసి అందులో ఏది చేయాలి ఏది చేయదు అని తను నేర్పేది. మేబీ ఆల్మోస్ట్ నాకు చాలా వరకు తనే చూసుకుంది. మమ్మీ కంటే ఎక్కువ అమ్మమ్మని. నాకు అట్లా అమ్మమ్మతో ఎక్కువ మెమరీస్ చిన్నప్పుడు ఉన్నాయి కానీ పెద్ద అయినాక మేము పెద్దగా అమ్మమ్మకి ఇట్లా ప్రౌడ్గా చేయాలి అన్న సిచ్యువేషన్లో అమ్మమ్మ లేదు కదా. నీకు ఉంది, నీకు మెమరీస్ అమ్మమ్మతో ఎక్కువ ఉన్నాయి కానీ మమ్మీతో చాలా తక్కువ ఉన్నాయి. నాకు మమ్మీతో లేవు కదా, తక్కువ ఉన్నాయి కదా. నాకు నీతో ఎక్కువ మెమరీస్ ఉన్నాయి. నాకు పెళ్ళి తర్వాత మమ్మీతో మెమరీస్ ఉన్నాయి, పెళ్ళికి ముందు మమ్మీతో చాలా తక్కువ. అది నువ్వు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఏం చేంజ్ చేసుకోవాలి చైల్డ్హుడ్లో? మేబీ మా ఊర్లో స్కూల్ 10th వరకు ఉంటే నేను అక్కడికి వెళ్ళేదాన్ని కాదేమో. మా మమ్మీ డాడీతో టైం స్పెండ్ చేసేదాన్నేమో. నాకు ఆ గిల్టీ ఉండకపోయేదేమో అంటే టైం స్పెండ్ చేయడానికి గిల్టీ ఉందా ఇప్పుడు అనిపిస్తుంది నాకు. మెమరీస్ అంటే సిబ్లింగ్స్ తోటి అంటే మా పెద్దమ్మ పిల్లలు చిన్నమ్మ పిల్లలు వాటితోటే తప్ప నా సిస్టర్స్తో టైం స్పెండ్ చేసిందంటే 1.5 year అంతే. అంటే పెళ్ళైనాక ఎక్కువ స్పెండ్ చేసినావు కదా వాళ్ళతో. పెళ్ళైనాక అంటే ఎక్కడికక్కడ స్టక్ అయిపోయింది అనుకోవాలి అంతే. ఇప్పుడు ఉన్నది అప్పుడు లేదు, అప్పుడు ఉన్నది ఇప్పుడు లేదు. ఓకే, నువ్వు ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఎంజాయ్ చేయలేదు. అంటే పేరెంట్స్ తన తీసుకోవాల్సింది నేను తీసుకోలేకపోయినా. ఓన్లీ సమ్మర్ హాలిడేస్, దసరా అంతే. ఇప్పుడు ట్రావెల్ గురించి ఆలోచించి కూడా వెళ్ళడం అయిపోయిన డేస్ ఉన్నాయా? అంటే ఇప్పుడు ఎంత జర్నీ చేయాలా, ఏం వెళ్తాంలే అనుకున్నావా? ఇప్పుడు
మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి మమ్మీ అది వాళ్ళ అస్సలు ఉండకపోయేది, అక్కడ ఫుల్ ట్రావెలింగ్ ఉండేది. మంచిగా తిరిగేదా? మాకు ట్రావెలింగ్ అంటే సపరేట్ ఉండకపోయేది, పెద్ద ఫ్యామిలీ, ఎప్పుడో ఒక అకేషన్ అవుతూనే ఉండేది, కలుస్తుందా? కలుస్తూ ఉండేది, ఎంజాయ్ చేస్తూ ఉండేది. మేబీ పెళ్ళైన తర్వాతనే ఎంజాయ్మెంట్ తగ్గింది, అక్కడ ఫ్యామిలీ అనే బంధంలో స్ట్రక్ అయిపోయినా. ఇప్పటికీ మా ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు. ఓ మీ ఫ్యామిలీ వేరే లెవెల్ ఎంజాయ్మెంట్, అక్కడ ఉంటేనే వైబ్. మీకు మ్యారేజ్ అంటే ఏంటి? లైక్ మ్యారేజ్లో నువ్వు నేర్చుకున్న ఒక లెసన్ ఏంటి? మ్యారేజ్ అంటే మ్యారేజ్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ అంతే, అందరిలానే వెళ్ళాలి అని. మరి పెళ్ళంటే మేబీ అందరు అమ్మాయిలానే అత్తారింటికి వెళ్ళడం అంతుంది. కాకపోతే నేను పెద్ద ఫ్యామిలీ నుంచి రావడం వల్ల ఎక్కడ వాళ్ళకి అక్కడ ఇంటెన్షన్ ఇవ్వడం, నా పుష్ అవ్వడం అలవాటు అయిపోయింది. నీకు అంటే మ్యారేజ్ వల్ల ఏమన్నా అబ్బా ఎందుకురా బాబు ఈ పెళ్ళి అవన్నీ అనిపించినాయి అంటే ఏదైనా మూమెంట్ ఉందా? పెళ్ళి స్టార్టింగ్లో చేసుకోవాలన్నప్పుడు అనిపించింది, ఇంత తొందరగా పెళ్ళి ఎందుకు అని. 17-18 మధ్యలో అయింది. చైల్డ్ మ్యారేజ్ అంటే అప్పుడు కాదు, అప్పుడు ఇంకా చిన్నపిల్లలు. ఓకే, మా ఫాదర్ నాకు బర్డెన్ తగ్గుతుంది, నేను ఇంకా చెల్లెళ్ళు ఉన్నారు అనడం వల్ల ఓకే చేసుకుందాం అనుకున్నాను. చేసుకున్నాక మీ డాడీ నాకు బాగా చూసుకున్నాను. హ్యాపీ 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 లైఫ్ అంతే. నీకు మీ డాడీ మంచి ఫ్రీడమ్ ఇచ్చారా? లైక్ మమ్మీ డాడీ అంటే నేను చెప్పిందే వినేవాళ్ళు, నన్నంటూ ఇది చేసేటోళ్ళు ఎవ్వరు లేదు. అంటే ఇప్పటికీ మీ డాడీ కూడా ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పింది ఏం లేదు. చిన్నప్పటి నుంచి నాకు నచ్చినట్టు బతకనిచ్చి అంతే. నువ్వు మాత్రం నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతావు, ఇట్లా చేయక అట్లా అంటే నేను ఇలా చేయలేదు కదా, నేనేం చేసిన అలా చేయకపోయేది కదా. నువ్వు సైలెంట్ ఉండేదా? సైలెంట్ అని కాదు, ఫ్యామిలీని లీడ్ చేసినట్టుగా ఉండేదాన్ని ఫస్ట్ నుంచి. పెద్దామని కనుక అంతే, రెస్పాన్సిబిలిటీస్ చిన్నప్పటి నుంచి. ఓ అని కష్టం చేసినాం కాదు, మంచి చెడు తెలుసుకొని చూసుకోవడం నేర్చుకున్నాను. మమ్మీని మిస్ అవుతున్నావు? అవ్వాలి కదా, అవుతున్నావు. ఎందుకవ్వ? కాకపోతే నేను నలుగురిలో చెప్పను, అది నాలో ఉంటుంది అంతే. నీకు ఎప్పుడన్నా నాకు బ్రదర్స్ ఉంటే బాగుండు అట్లా ఎప్పుడన్నా అనిపించిందా? మా మమ్మీ చనిపోయినప్పుడు అనిపించింది. నాకు ఎప్పుడు అనిపించింది అంటే జోక్, ఇప్పుడు ఇది చెప్తే చాలా ఫన్నీగా ఉంటుంది కానీ మనము ఊళ్ళో పొలం పండుగ చేసినాం కదా, మనం ఒక్క ఫ్యామిలీ. ఆ ఒక్క ఫ్యామిలీ చేసినప్పుడు నైట్ వెళ్దామని స్టార్ట్ అయ్యి ఎందుకులే చీకటి అయిందని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకున్నాం, గుర్తుందా? నెక్స్ట్ డే కార్ స్టార్ట్ అవ్వలేదు. ఆ రోజు నీకంటూ ఓన్ బ్రదర్ ఉన్నాడు అనుకో, ఊళ్ళోనే ఉంటాడు కాబట్టి అప్పటికప్పుడు ఎవరన్నా మెకానిక్ నన్ను ఇంజన్ వాళ్ళని తీసుకొచ్చేటారు. అక్కడ నీకు ఓన్ బ్రదర్స్ లేరు కాబట్టి డాడీ అన్ని కాంటాక్ట్స్ పట్టుకొని పిలిపియాల్సి వచ్చింది వేరే దగ్గర నుంచి అనిపించింది. ఒక్కటే మూమెంట్ నాకు మిస్ అయింది. ఇంకెప్పుడు నాకు మామూలు లేనట్లేదు అనిపించాలి. లేదు, ఆ విషయంలో నేను ఒకటి చెప్పగలుగుతాను. నాకంటూ బ్రదర్స్ లేరు కానీ కజిన్స్ అయితే బాగున్నారు, అందుకే బ్రదర్ లేరు అనే ఫీలింగ్ తక్కువ. కాకపోతే మేబీ ఎక్కడ అనిపించేదంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడే నాకు బ్రదర్ లేని ఫీల్ వచ్చేది. బయట వచ్చినాం అనుకో ఫంక్షన్స్కి, ఆ ఫీలింగ్ మా కజిన్ బ్రదర్స్ అసలు లేరు. మామూలు లేరని ఎప్పుడు అనిపించలేదు. అంటే ఆ రోజు నాకు అనిపించింది, నాకు ఆ మూమెంట్లో ఆ ప్లేస్లో నాకు అనిపించింది నెగిటివ్ ఉందేమో, అక్కడ ఉండడం వల్ల అది పోయిందేమో అని నేను అనుకున్నాను. అంటే ఆ రోజు నైట్ సిచ్యువేషన్లో వెళ్ళాల్సి లేకుండా, అంటే మనం ఉండాలని అనుకున్నాం ఆ రోజు. అది రిపేర్ అవ్వడం వల్ల కాదు. నెక్స్ట్ డే మార్నింగ్ రిపేర్ అయింది కదా? రిపేర్ అయింది కానీ అక్కడ ఏంటంటే మా ఊర్లో లేరు రిపేర్ చేసేవాళ్ళు, వేరే ఊరి నుంచి మామ ఉన్న వాడేదే వాళ్ళు. అంటే నా లైఫ్లో నేను ఒకటి ఏదన్నా చేంజ్ చేసుకోవాలి బ్యాడ్ హ్యాబిట్ అంటే ఏం చేంజ్ చేసుకోమంటావు? లేజినెస్. అట్లా కాదు, ఏదన్నా సీరియస్గా లైక్ ఇది చేంజ్ చేసుకోవాలి నువ్వు అనిపించింది. మనీ ఎక్కడ పడితే అక్కడ పెట్టడం, దానికి మనీకి వాల్యూ ఇవ్వాలి. నేను వాల్యూ ఇస్తాను కదా, అన్నయ్యకి వాల్యూ ఇస్తున్నా కదా. ఇక్కడ దొరికితే అక్కడ పెట్టకూడదు కదా. ఓకే, ఓహో మనీ అంటే అన్నేనా? అంతేనా? ఇప్పుడు నేను మనీ అడగాలనుకో, డాడీని అడిగితే డాడీ ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఇచ్చేస్తాడు, వర్క్కి వెళ్ళినప్పుడు డాడీని అడగాలంటే డాడీకి టైం చూసుకొని అడగాలి. అదే అన్నయ్య అనుకో
ఫోన్ తీసుకొని డైరెక్ట్ నేను కొట్టేసుకోవచ్చు, లేకపోతే మనీ ఎక్కడ పెడతాను నాకు తెలుసు అసలు కాబట్టి నీకు అడిగి ఎందుకు తీసేసుకోవచ్చు. అంత ఫ్రీడమ్ ఇవ్వాల్సి లేకుండే బ్రదర్. చాలా అల్లరి ఎక్కువ చేస్తావు కదా అందుకే. మమ్మీ అయితే లెక్క ఇప్పుడు 100 రూపీస్ తీసుకుంటే 100 రూపీస్కి 99 రూపీస్ లెక్క వచ్చినా మిగిలిన 1 రూపీ ఏది అని అడుగుతుంది. అట్లా ఉన్నాం కాబట్టి ఈ పొజిషన్లో ఉన్నాను. కొంచెం నాకు మనీ ఖర్చు పెట్టుకొని నీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్, లైక్ హ్యాపీ క్రేజీ హ్యాపీ అంటే హ్యాపీగా అనిపించిందంటే నా కొడుకు జాబ్ రావడం. వన్స్ తను ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ స్ట్రగుల్ అవుతుందా కాదా అని ఒక ఇదిలో ఉన్నప్పుడు వచ్చి నేను ఇంటర్వ్యూలో రీచ్ అయినా అని ఒక ఫోన్ నాకు చెప్పడం కాదు, వాళ్ళ ఫాదర్కి చెప్పడం, వీడియో కాల్ చేసి చెప్పింది కదా. ఆ హ్యాపీనెస్ అంటే నేను తనది ప్రతి స్టెప్ నాకు చెప్పిండు ఇంటర్వ్యూలో. అదే దాన్ని నాకు చెప్పినట్టు కాకుండా తనకు స్పెషల్గా చెప్తాడు. ఆ మూమెంట్ నేను అస్సలు మాత్రం అదొక హ్యాపీయెస్ట్. మేబీ నీకు వచ్చినప్పుడు కూడా నేను హ్యాపీగా ఫీల్ అయినా, కానీ నీకు అది సాటిస్ఫాక్షన్ లేదు. నువ్వు బ్రదర్కి ఎంత ఇస్తావు నాకు ఎంత ఇయ్యవని కొట్లాడతావు. అంటే దేర్ ఆర్ మూమెంట్స్, అంటే మూమెంట్స్ ఉన్నాయి అట్లా. అన్నయ్యకి ఇచ్చింది నాకు ఇవ్వలేదు అన్న అదంతా కాదమ్మా. నువ్వు ఎట్లా చేస్తావు అంటే అన్నయ్య నీకు ఫాదర్ అంటే ఇష్టం కనుక నువ్వు ఫాదర్ తోటే షేర్ చేసుకుంటావు. నేను నీకు షేర్ చేసుకోను. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫాదర్కి ఇస్తావు, నెక్స్ట్ నాకు ఇస్తావు. అంటే అంటే ఫాదర్కి నాకు ఈక్వల్గా ఇస్తాడు, నువ్వు మాత్రం అట్లా కాదు. నాకు చెప్పినా సరే కాదు తొక్కేయాలని చూస్తావు. కాదు, ఇదంతా ఫాల్స్ అక్యూజియేషన్ అవుతుంది. నాకు కొన్ని టాపిక్స్ ఉంటాయి డాడీకి షేర్ చేసుకునే, కొన్ని టాపిక్స్ మమ్మీకి, ఇంకొన్ని ఉంటాయి అన్నయ్యకి మాత్రం షేర్ చేసుకుని. కేటగిరీని బట్టి షేర్ చేసుకుంటా, కానీ అన్నయ్య మాత్రం అన్నీ మమ్మీకి చెప్తాడు. మమ్మీ కూడా నాకు చెప్పుకుంటారు. కానీ ప్రిఫరెన్స్ లైక్ ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాం అన్నయ్య లేకుండా, ఆ మూమెంట్లో మమ్మీ ఎట్లా ఉంటుందంటే అన్నయ్య లేకపోవడం వల్ల ఎటు అర్థం కావట్లే అంటే సెలెక్షన్ చేసేదంతా నేను, అన్నీ చేసేది డ్రైవర్ ఒక్కడే అన్నయ్య లేకపోయేసరికి ఇప్పుడు ఆటో బుక్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలి, అబ్బా అన్నయ్య ఉంటే అయిపోయింది. ఎందుకు నేను ఉన్నా కదా, నేను ఆటో బుక్ చేస్తున్నాను కదా. డ్రైవింగ్ నేర్చుకో, నేను వద్దంటున్నానా? నేను నేర్చుకుంటున్నా, కానీ నాకు ఏమంటారు మీరు నమ్మకంతో కార్ చేతిలో పెట్టాలి కదా. అవ్వు కొంచెం స్ట్రాంగ్, నీ మీద కూడా మాకు నమ్మకం వస్తుంది. నువ్వు కష్టపడకురా, నేను నేర్చుకొని నేను తీసుకెళ్తాను. ఐ డోంట్ మైండ్. నాకు ప్యాసింజర్ ప్రిన్సెస్ లాగా ఉండడం చాలా ఇష్టం. ఐ డోంట్ మైండ్. లైఫ్లో నేను స్పెషల్ అని నాకు తెలుసు, నేను చాలా స్పెషల్ నీకు నాకు తెలుసు. కానీ నా వల్ల నువ్వు ప్రౌడ్ అయిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? మమ్మీ నాకు ఈ డ్రెస్ టైట్ అవుతుంది, కొంచెం కుట్లిపోవా అంటుంది అప్పుడు నేను హ్యాపీ. చిన్నప్పటి నుంచి ఆ కుట్లు వేస్తూ చూస్తూ ఇంకా లావు కావా అనే సిచ్యువేషన్ నుంచి ఒక కుట్టిపోమంటుంది. అలా కాదు, నాకు సంథింగ్ సీరియస్. లైక్ నేను ఎప్పుడు నేను ప్రౌడ్ చేయలేదా లైక్ ఏదైనా మూమెంట్లో? అంటే కొందరు కొన్ని మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి నన్ను సెక్యూర్ చేస్తావు కదా, అది నా డిపెండ్ చేయడంలో హెల్ప్ చేస్తావు. నేను వాళ్ళని ఫేస్ టు ఫేస్ అనలేను, వాటిని నువ్వు అనగలుగుతావు. అప్పుడు నేను ఇలా ఎందుకు అనలేకపోతున్నా అని నేను అనుకుంటా. అంటే నేను నీకు స్టాండ్ తీసుకొని మాట్లాడినప్పుడు నువ్వు ప్రౌడ్ తీసుకున్నప్పుడు అది అవసరాన్ని బట్టి అందరు తీసుకోలేదు. సిచ్యువేషన్ నువ్వు బ్యాడ్ అయినా సరే నా దగ్గర స్టాండ్ తీసుకొని మాట్లాడతావు. అది నీ స్కూల్ లైఫ్ ఎలా ఉండేది? అంటే సైలెంట్ ఉండదు అనుకో, నాలాగా ఫన్? నీకు ఫుల్ ఆపోజిట్, చాలా సైలెంట్. వెళ్ళామా వచ్చామా అంత ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటామో మేము ఏదో జాబ్ చేస్తూ ఉంటాం. నీకు ఒక సూపర్ పవర్ ఇస్తున్నా, లైక్ నీ పాస్ట్లోకి వెళ్ళి ఏదైనా చేంజ్ చేసుకోవాలి అని, లైక్ ఏదైనా తెచ్చుకోవాలి, నీ పాస్ట్ నుంచి నువ్వు ఏదైనా తెచ్చుకోవాలి, ఒక మెమరీని అంటే ఏం తెచ్చుకుంటావు? నాకు ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది, దాన్ని ఓకే ఇప్పుడు వద్దులే పిల్లలు చిన్నగా ఉండాలంటే మేబీ అప్పటికి ఇంకా ప్రెగ్నెంట్ అయింది, వద్దు అనుకున్నాం. ఈరోజు వాళ్ళు జాబ్ చేస్తుంటే అంటే నీతో ఉన్న వాళ్ళు నీతో పాటు ఆపర్చునిటీ వచ్చిన జాబ్ చేస్తుంటే అరే నేను అది మిస్ చేసిన అనుకుంటాను. అది మిస్ చేయడం వల్ల నాకు వచ్చిన నష్టం ఏం లేదు, నాకు వచ్చిందంటే నేను హ్యాపీగానే ఉన్నాను. కానీ చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంటే ఫ్రెండ్స్ ఎవరన్నా జాబ్ విషయం మాట్లాడినప్పుడు అరే నాకు వచ్చింది కదా నేను చదివిన దానికి, దాన్ని నేను మిస్ చేసుకున్నా అనుకుంటా. కానీ ఓకే వాళ్ళేం హ్యాపీగా లేరు దానివల్ల. నువ్వేం చేంజ్ చేసుకోవాలనుకోవట్లేదు అయితే? లైఫ్ ఎట్లుంది అట్లా నచ్చింది, ఎట్లుంది అట్లా ఉంటేనే లైఫ్ అంటారు కదా. మన ఇద్దరు గొడవలు అవుతాయి కదా డైలీ.
గొడవలు అవుతాయి కాదు, గొడవల మధ్యలో మాట్లాడుకుంటాం కదా, మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు హి అని నవ్వుకుంటూ పడుకుంటాం కదా. నువ్వేమంటావు? అంటే మనం గొడవలు పడ్డం తగ్గాలా, ఎట్లనే బాగుందా, నేను ఏమైనా చేంజ్ చేసుకోవాలా? నువ్వు అలగడం మానేస్తే ఆటోమేటిక్గా గొడవలు తగ్గిపోతాయి. అలగడం మానేయాలా? అరవడం, అలగడం, ఇంకా ఏమంటారు దాన్ని, పెంకితనం. అంటే ఎక్కితనం అంటే నాకొద్దు అట్లా. అవి చేంజ్ చేసుకోవాలంటావు. ఇప్పుడు నువ్వు నా ఏజ్లో ఉంటే, అంటే నా ఏజ్లో అంటే నువ్వు నాలాగా ఉండుంటే, ఇప్పుడు నువ్వు నా ప్లేస్, నువ్వు ఈ టైంలో ఏం చేస్తూ ఉంటావు? ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తూ, ఇన్స్టా చేస్తూ, ఏదో పిచ్చిదానిలో టైం పాస్ చేస్తున్నావు కదా, నువ్వేం చేస్తుండే? బెటర్ జాబ్ కోసమే ట్రై చేసేదాన్ని, ఇవన్నీ పనులు పెట్టుకోకపోయేదాన్ని. అంటే నేను ట్రై చేయట్లేదు బెటర్ జాబ్ కోసం, దాంతో పాటు ఇది అంటున్నావు కదా, నేను దాని మీద ఎక్కువ ఫోకస్ చేసేదాన్ని. ఇప్పుడు అది అవ్వకపోతే ఏం చేస్తుండే? అంటే ఇప్పుడు అది అయ్యే ఛాన్స్ లేవు, తక్కువ ఉన్నాయి, ఇంకా సైడ్ ట్రాక్ ఏం ట్రై చేయాలి? సైడ్ ట్రాక్ అంటే బిజినెస్ అయితే కాదు, జాబే. దానికి సంబంధించిన కోర్సు చేసేదాన్ని. నాకంటూ ఒక ఫ్యాషన్ ఉంటుంది. ప్యాషన్ ఏంటిదంటే ఇండిపెండెంట్ ఉమెన్. ఇండిపెండెంట్ ఉమెన్ ఒకటే కాదు, ఓన్ బిజినెస్. ఓన్ బిజినెస్ కోర్స్ నేను అది చేసిన అనుకో, నా చిన్నప్పటి నుంచి, నా మ్యారేజ్ ముందు నుంచి స్టిచ్చింగ్ అంటే నాకు ప్యాషన్. అందులో ఏది చూస్తే అది స్టిచ్ చేయడం అలవాటు. ఆఫ్టర్ 24 years 25 years చేశాను. 10th అంటే అప్పటి నుంచి చేశాను. 2-3 years గ్యాప్ వచ్చింది. నీకు తెలుసు నీ టైలర్ని నేను. యా, మై ఫ్యాషన్ డిజైనర్. నాకు ఏది చూస్తే అది ఒక షోలో ఎవరైనా వేసుకున్నా, మోడల్ చూసినా అది ఇంట్రెస్టింగ్గా దాని గురించి తెలుసుకొని కుట్టడం అలవాటు. మేబీ చెప్పలేము, మీరిద్దరు జాబ్లో సెటిల్ అయిన తర్వాత బొటెక్ పెడుతుంది. నేను కుట్టలేకపోయినా కుట్టించగలుగుతాను. ఇండిపెండెంట్ ఉమెన్ మ్యాచింగ్ సెంటర్ పెట్టాలని ఉంది. అంటే మ్యాచింగ్ సెంటర్, ఓకే ఓకే, మ్యాచింగ్ సెంటర్ ప్లస్ బొటిక్ అట్లా పెడదాం అనుకుంటున్నాను. అంత కాకుండా మ్యాచింగ్ సెంటర్లో పెడతాం. బొటిక్ అంటే వాళ్ళు కుట్టే దాంట్లో నాకు అంత మంచి టైలర్ దొరికితే మేబీ చెప్పలేము. అది నా ఫ్యాషన్. ఇప్పుడు ఎందుకు వద్దనుకుంటున్నా అంటే ప్లేస్ చేంజ్ అయినా, అందులో ఈ ప్లేస్కి అలవాటు పడాలి ఒకటే కాదు, పోటీ ఎక్కువ ఉంది. ఇక్కడ ఎట్లుంటుంది ఏంది తెలిసిన తర్వాత బొటిక్ లేదంటే మ్యాచింగ్ సెంటర్ పక్క పక్క పక్క. నువ్వు చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచావు కదా, అందులో ఒక్క చేంజ్ చేయాలంటే ఏం చేస్తావు? ఏం లేదు, సేమ్ ఇట్లా పెంచుతాను. ఇట్లా న్యాచురల్గా ఉంటుంది. అంటే బెస్ట్ మదర్గా? బెస్ట్ అని నేను అనుకుంటున్నా, నువ్వు చెప్పు. బెస్ట్ మదర్ అంటే నీకు చిన్నప్పుడు నేను ఇలా బదులు ఇలా చేసి ఉండాలి అట్లా ఎప్పుడన్నా అనిపించిందా? నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు నచ్చినట్టుగానే పెంచిన. దాన్ని నువ్వు తొక్కేయడం కూడా అంటావు అప్పుడప్పుడు. తొక్కేయడం కూడా నీకు నచ్చినట్టుగానే చదివించినావు, నీకు నచ్చినట్టుగానే చేసినావు అంట. అన్నీ నీకు నచ్చినట్టు చూసుకున్నా. అంటే నువ్వు చిన్నప్పుడు మిస్ అయినవి అన్నీ నాతో చేయించాలన్న థాట్లో నాకు ఏమి ఇంట్రెస్ట్ ఉందో వాటిని పట్టించుకోవడం ఒక పాయింట్లో ఆపేసిన. అంటే నీకు కొంచెం ట్రై చేసినా నువ్వు పుష్ అవ్వలేదు. అని అక్కడ స్ట్రక్ అయిపోయి ఎంజాయ్ చేయడం నువ్వు మునిగిపోయినావు. అంటే నువ్వు పుష్ చేయడం. స్కూల్ టైంలో ప్రైమరీలో ర్యాంక్స్ వచ్చేది, అప్పుడు నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఏం చేసేది, దాంతోపాటు అల్లరి కూడా చేసేదాన్ని. అక్కడ ఏం చేయలేకపోయేదాన్ని. నీకు గుర్తుందా, నువ్వు నర్సరీ తర్వాత ఎల్కేజీ చదవలేదు. ఎందుకు చదవలేదు? నర్సరీలో నాకు ఫస్ట్ ర్యాంక్ అని ఇయర్ మొత్తం బ్యాడ్జ్ వచ్చేది. ఆ బ్యాడ్జ్ కోసం నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునేది. చదవకపోయేదా? అంటే చదవకుండానే బ్యాడ్జ్ వచ్చేదా? నాకు అవార్డు కూడా వచ్చింది. ఎల్కేజీ ఎందుకు చదవలేదు? వాళ్ళు వద్దన్నారు, డైరెక్ట్ పంపండి. క్లాస్లో వాళ్ళు చెప్పేదంతా నువ్వు ముందే చెప్తుంటే వద్దని యూకేజీలో వేసేది. అది వేయడం వల్ల నువ్వు ఒక ఇయర్ ఫాస్ట్ అయిపోయిందంతా సరిపోదు. నీకు గుర్తుందా నీ మెమరీ? నేను చెప్పను. ఏంటిది? క్లాస్లో నిద్రపోయావు. ఎప్పుడు? చిన్న ఉన్నప్పుడు. ఏ క్లాస్లో? యూకేజీలో. వన్స్ లంచ్ తినిపించి వచ్చిన తర్వాత లేవలేదు. అన్నయ్య ఏడుస్తుంది పక్కన వచ్చి. నాకు
డాడీకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదని నాకు చేస్తే పక్కనే ఉండేది. నేను వచ్చి లేపితే ఎంత లేవకపోతే మళ్ళీ డాడీకి ఫోన్ చేస్తే వచ్చి ఎటేస్తే అటు పడుతున్నావు తప్ప మొద్దులాగా నిద్రపోయింది. దాన్ని ఏమైంది ఆడుకో, అది ఓపెన్ ఏరియా అనమాట, పెద్ద గ్రౌండ్, ఇట్లా ఇప్పటిలాగా బిల్డింగ్స్ కావాలి, ఇండిపెండెంట్ పెద్ద గ్రౌండ్ చుట్టూ అన్ని ఇల్లు లాగానే పెద్ద స్పేస్ అది. ఏమైంది, ఏమన్నా అయిందా అని టెన్షన్ పడ్డా. వన్స్ డాడీ ఇలా గిల్లగానే ఇంకా తర్వాత ఏం చేయలేమని గట్టిగా ఒకసారి గిల్లిండు, అని ఏడ్చిన. అది ఎంత రెడ్గా అయింది. అప్పుడు లేస్తే మీ డాడీ ప్రాణం లేచి వచ్చింది. అన్నయ్య ఏడవడం, మీ ఫ్రెండ్స్ ఏడవడం. భయపడ్డావా? అప్పుడు ఫస్ట్ టైం నేను భయపడింది నా లైఫ్లో. ఏమైంది అని తెలియకుండా. మళ్ళీ నెక్స్ట్ భయపడ్డది మొన్న డెంగ్యూ అప్పుడు చుక్కలు చూపించిన. డెంగ్యూ అప్పుడు మామూలుగా భయపడలే కదా, అంటే అన్నయ్య ఢిల్లీలో డాడీ వర్క్ దగ్గర. ఢిల్లీ వర్క్ అనేది కాదు, నేను హ్యాండిల్ చేసుకోగలుగుతా అనేది ఉండే. నేను బ్యాక్లో కొందరు చెప్తుంటారు కదా, ఇందులో ఇలా అవుతుంది అని, అలాంటివి వినడం వల్ల అరే ఏమవుతుంది, హ్యాపీగా అవుతున్న ఒక సిచ్యువేషన్ని బ్యాడ్ చేసుకోవద్దు, చిన్న టెన్షన్. కానీ అమ్మవారి నా దగ్గర ఎప్పుడు ఉండి కాపాడుతుంది. మేబీ శివయ్య కానీ అమ్మవారు కానీ నాకు ఎప్పుడు తోడుగా ఉంటారు. దానివల్ల నేను కొంచెం నీకంటూ భయం అంటే వచ్చింది ఫుడ్ విషయంలో. కొంచెం నువ్వు కూడా ఇలా ఉండొద్దు, ఇట్లా ఉంటే నాకు ఫ్యూచర్ కష్టం అవుతుంది అని తెలుసుకున్నావు అంతే. మంచి షెఫ్ని కదా మమ్మీ. నువ్వు చిన్నప్పుడు దోసకాయ కూర ఉండదు, అది కీరా దోసకాయ. మమ్మీ అంత మంచి కూర నువ్వు నీ లైఫ్లో చెయ్యవనుకుంటా. ఎవరైనా రెడ్ దోసకాయతో చేస్తారు, నువ్వు కీరా దోసకాయతో చేసినావు. అసలు ఆ రోజు నేను చేద్దాం అనుకుంది ఏంటంటే సలాడ్ చేద్దాం అనుకున్నాను. జస్ట్ క్యారెట్ కీరా కట్ చేసి దాంట్లో నిమ్మకాయ కొంచెం సాల్ట్ చేయాలని నీకు తెలుసా? నేనేమనుకున్నా, ఇట్లా సాల్ట్ లెమన్ వేసి ఇంత తొందరగా అయిపోతే నేను చేసిన అన్న పేరేముంటుంది, జస్ట్ కట్ చేసిన అంటారు. అదే ఒకసారి ప్యాన్ పైన వేసి ఇట్లా చేస్తే బాగుంటుందేమో అని చేసి ఉప్పు కారం వేసి చేస్తే. టమాటాలో కూడా ఉప్పు కారం పెట్టుకుని తినే రకం. నేను ఇప్పటికి తింటా కదా టమాటాలో ఉప్పు కారం వేసుకుంటాను. యాపిల్లో కూడా ఉప్పు కారం వేసుకుంటాను. యాపిల్లో కాదు, పైనాపిల్లో వేసుకుంటాను. అప్పుడప్పుడు హ్యాపీలో కూడా వేసుకుంటాను. టేస్ట్ బాగాలేదని. టేస్ట్ బాగాలేదు. ఆరెంజ్లో కూడా వేసుకుంటే బాగుంటుంది, ఉప్పు కివీలో కూడా బాగుంటుంది ఉప్పు కారం. నీకు నా డ్రెస్సింగ్ పైన నీ ఒపీనియన్ ఏంటి? లైక్ నేను మంచిగా అంటే బాగుంటాను, నేను ఎట్లా రెడీ అయితే బాగుంటా? ఆల్మోస్ట్ నీకు కొనిచ్చేది నేనే కనుక బాగాలేదు నేను కొనియాను. అంటే నేను ఇండియన్ వేర్లో బాగుంటాను, వెస్ట్రన్లో బాగుంటాను. ఏ డ్రెస్ అది కాన్ఫిడెంట్ అవుతావు అంటే ఏం కాదు, అంటే రెండిట్లో బాగుంటా ఉంటాం. నాకు ట్రెడిషనల్ ఇష్టం, వెస్ట్రన్ ఇష్టం. అంటే సిచ్యువేషన్ని బట్టి ఏది వేస్తుంది బాగానే ఉంటా అంటాం. ఏం చేయమంటే కొంచెం డాడీ పోలికలు వచ్చేసరికి ఏది వేసుకున్నా బాగుంటాం. అవునవును, డాడీ కుట్టలేదు. స్కూల్లో నేను గొడవలు పెట్టుకొని వచ్చినప్పుడు ఇంటికి చాలాసార్లు అడగడం ఇంకా ఆ సిచ్యువేషన్లో ఎట్లా హ్యాండిల్ చేసినాను అది నీకే తెలియదు కదా. అంటే నీ వరకు ఎప్పుడు రాలేదా ఫైట్స్? నేనే సాల్వ్ చేసుకునేదాన్ని. ఆల్మోస్ట్ అన్నయ్య సాల్వ్ చేసేది. అన్నయ్య నేను చేసి అన్నయ్య బీటెక్లో ఏదైనా ఏం ప్రాబ్లమ్ వచ్చినా అన్నయ్య. నీ టైంలో వర్సెస్ నా టైంలో నాకున్న లైఫ్ స్టైల్కి నీకున్న లైఫ్ స్టైల్కి డిఫరెన్సెస్ ఏంటి అసలు? మాకంటూ అవకాశాలు ఉండకపోయేది. దేంట్లో? స్టడీలో కానీ, సపోర్ట్లో కానీ, ఫ్యామిలీ. ఇప్పుడు లాస్ట్ బట్ వన్ సెషన్ అనమాట మనకి. అదే జెన్జీ వర్డ్స్ని నేను ఒక వర్డ్ చెప్తా, దాన్ని నువ్వు ఏమనుకుంటున్నావు, దాని మీనింగ్ ఏంటి అనుకుంటున్నావు అది చెప్పాలి. ఓకే? అంటే నాకు దాన్ని పట్టుకొని నన్ను అడుగుతాను అంతే. అంటే నేను ఎప్పుడు తగ్గించాలని డామినేట్ చేస్తారు. డామినేట్ కాదమ్మా, అంటే ఇప్పుడు అన్ని వింత వర్డ్స్ యూస్ చేస్తాం కదా, నాకే అవి చాలా వియర్డ్ అనిపిస్తుంది. సగం నాకు కూడా తెలియదు. ఫ్లెక్స్ ఎందుకు తెలుసుంటుంది? ఫ్లెక్స్ అంటే ఏమనుకుంటున్నావు? ఫ్లెక్స్ అంటే తప్పు కొట్టుకోవాలి అంతే. షో ఆఫ్. స్లే అంటారు అనమాట. స్లే అంటే
నో నో ఐడియా. నో ఐడియా. అంటే ఇప్పుడు నీ అవుట్ఫిట్ బాగుంది అనుకో, స్లే అంటాం అనమాట. అంటే బాగుంది సూపర్ అన్న వరకు నాకు తెలుసు. స్లే నాకు రాలేదు ఇంకా. సూపర్ ని అంత స్లే అనే ఫ్రెండ్స్ ఇంకా నాకు రాలేదు. ఇప్పుడు రిజ్ నీకు ఇది తెలియదు అనుకుంటున్నా. రిజ్ No. తెలియదు. రిజ్ అంటే ఇప్పుడు ఫ్లర్ట్ చేస్తారు కదా, మాకు ఫ్లటింగ్స్ అలా కాదు. అంటే ఇప్పుడు ఫ్లర్టింగ్ చేస్తారు కదా, పికప్ లైన్స్ కొడుతూ ఉంటారు అనమాట, దాన్ని రిజ్ అంటారు. మాకు తెలియదండి. మీకు తెలియదండి. లోకి అంటే ఇప్పుడు నేను నా 21st బర్త్డే లోకి పెట్టుకుందాం అనుకుంటున్నా, అట్లా దాన్ని ఏమనుకుంటున్నా, ట్రై చేయమా ఏదో ఒకటి. ఓకే అంటే మెమరీ లాగా. మెమరీ లాగా కాదు, సైలెంట్గా పర్సనల్గా చిన్నగా, అంటే గ్రాండ్గా కాకుండా చిన్నగా పెట్టుకోవడం. ఇప్పుడు హైకి అంటే ఏమనుకుంటున్నాను, హై లెవెల్. ఓపెన్గా. లో లెవెల్. హైకి అంటే ఓపెన్గా, లోకి అంటే హై లో వరకే తెలుసు నాకు. హైకి అట్లా తెలియదు. ఈ వర్డ్ నువ్వు గెస్ చేయాలి. వైబ్ చెక్. వైబ్ చెక్. మనది మనం తెలుసుకోవడం. వైబ్ అంటే మంచి ఫీలింగ్ తెలుసుకోవాలి. దాన్ని చెక్ చేసుకోవడం. వైబ్ చెక్ అంటే మూడ్ని చెక్ చేసుకోవడం. మూడ్ లైక్ చెక్ చేసుకోవడం. మూడ్ బాగుందా లేదా ఇప్పుడు. అంటే మంచి వైబ్ వరకు తెలుసు. చెక్ అంటే తెలుసుకోవడం కదా. గోస్టింగ్. లీడ్ చేయడం. హోస్టింగ్ కాదు, గోస్ట్. గోస్టింగ్. గోస్ట్ అంటే కొట్టడమా? గోస్ట్ అంటే దయ్యమ్మా. గోస్టింగ్ దయ్యంలా అంటే అలా కాదు. గోస్టింగ్ అంటే సడన్గా లైక్ ఇప్పుడు నేను నీకు ఒక మెసేజ్ చేసిన, నువ్వు నాకు 2 days 3 days రిప్లై ఇవ్వలేదు అనుకో, నువ్వు నన్ను గోస్టింగ్ చేసినట్టు. అంటే ఇగ్నోర్ చేసేయడం 2-3 days దయ్యం లాగా. అంటే నేను కనిపించలేదు అన్నట్టు చేయడం. దయ్యంలా నాకు తెలియదండి. వాళ్ళు ఎవరు నేర్పలేదండి. మా సిలబస్లో లేదండి. సస్. నో ఐడియా. సస్ అంటే సస్పీషియస్, ఏదో తేడా పడుతుంది అనకుండా సంథింగ్ ఇస్ సస్ అట్లా అనడం అనమాట. సంథింగ్ రాంగ్ అనుకుంటాను. సంథింగ్ రాంగ్ అంటే సస్ అని ఇప్పుడు అంటున్నారు. గ్యాస్ లైట్. బాంబు వేయడమా? కాదు. గ్యాస్ లైట్ అంటే ఇప్పుడు దృశ్యం సినిమా ఉంటుంది చూడు, మా వాడు ఆగస్టు 5 శనివారం రోజు మేము ఇలా బయటకు వెళ్ళాము అని 10 సార్లు చెప్పి నమ్మిస్తాడు చూడు, దాన్ని గ్యాస్ లైట్ చేయడం అంట. అంటే ఇప్పుడు నేనండి మా మమ్మీ మంచిది అని 10 సార్లు అన్నాను అనుకో, అందరు మంచిది అనుకుంటారు కదా, అది గ్యాస్ లైటింగ్. చెప్పాలి. నువ్వు మంచిదా అండి మేమా. కెమెరా ఉందా? బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ మాట్లాడుకుందాం. ఈ ఫాదర్ అంటే ఇష్టమా, మదర్ అంటే ఇష్టమా? ఇది నేను నిన్ను అడిగేది, నువ్వు నన్ను అడిగే షో కాదు. ఇప్పుడు నాకు చెప్పాలి. నేను ఇన్ని చెప్పినా కదా, నువ్వు చెప్పు. ఈ ఫాదర్ అంటే ఇష్టమా, మదర్ అంటే ఇష్టమా? నాకు మీ ఇద్దరు 2 కళ్ళలాగా. అంటే ఇప్పుడు నువ్వు ఆన్సర్ చెప్పగలుగుతావు. నీకు నేనంటే ఇష్టమా, అన్నయ్య అంటే ఇష్టమా అంటే మేబీ కొంచెం అన్నయ్య మీద ఎక్కువ ఉంటుంది అని చెప్తా. అలా అయితే నాకు కూడా డాడీ మీద ఎక్కువ ఉంటుంది. సో మమ్మీ ఎలా అనిపించింది ఈరోజు? ఏదో నన్ను ఫస్ట్ ఇంటర్వ్యూ అని చెప్పి ఏదో నా గురించి బయట ప్రపంచానికి చెప్పడానికి చూస్తున్నావు. కొంచెం జాగ్రత్త, నన్ను కాపాడు. మా మమ్మీ లీక్ చేసిన సీక్రెట్స్ ఏవి బయటకు రాదు, నా గ్యారంటీ. యూట్యూబ్లో పెట్టా. సో ఎలా అనిపించింది? నేను బాగా మాట్లాడుతున్నానా? నచ్చిందా? ఓకే. మనం వీడియోలో చూసుకుంటే తెలుస్తుంది కదా. అంటే ఇప్పుడు చూసాక చెప్తావా ఎలా అయిందని? అంతే. నేను ఎలా చెప్పినా, నువ్వెలా చెప్పినా, నేను ఫస్ట్ టైం కదా. నేను ఫస్ట్ టైమే కదా. అంటే మీరు కొంచెం నేర్చుకొని చేయాలనుకుంటున్నారు కదా. నేను డైరెక్ట్ తీసుకొచ్చి కూర్చోబెట్టేది కదా. అసలు ఈ ఇంటర్వ్యూ సక్సెస్ అయితే వ్యూస్ ఎక్కువ వస్తే నాకేమి ఇస్తారండి? మీకా చాలా చాలా లవ్, చాలా ప్రేమ ఇస్తాం. చాలా లవ్ ఇస్తాం. కమింగ్ మదర్, థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎపిసోడ్ మమ్మీని ఇబ్బంది పెట్టొద్దని పర్సనల్ క్వశ్చన్స్ అడగలేదు, బట్ ఇది మంచి వ్యూస్ వస్తే మమ్మీ నీ పర్సనల్ లైఫ్ మొత్తం పెట్టాలి. పర్సనల్ కాదా? టాటా నైనా, టాటా అను, టాటా. బాయ్ గైస్. బాయ్ గైస్.